జీఎస్టీ నుంచి సినీ పరిశ్రమను కాపాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ను కోరారు. నిర్మాతల మండలి ప్రతినిధులు జీఎస్టీతోని వచ్చే కష్టాలను మంత్రికి వివరించారు. ఇక పైరసీ మీద, సినిమా ఫోటోల లీకేజీ మీద పోలీసులకు కంప్లైంట్ చేశారు డీజే లవకుశ నిర్మాతలు. సినిమాలకు జీఎస్టీ ఎఫెక్ట్ ఉందన్నారు నిర్మాతల మండలి ప్రతినిధులు. సెక్రటేరియట్ల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ను కలిశారు. జీఎస్టీతోని సినిమా రంగానికి కలిగే నష్టాలను వివరించారు. ఈ విషయం మీద కేంద్రంతోటి మాట్లాడాలని కోరారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నట్లు వినోద పన్ను తగ్గించాలని కోరారు. సినీ పరిశ్రమను నమ్ముకొని బతుకుతున్న వేలాది మంది మీద జీఎస్టీ ప్రభావం చూపుతుందన్నారు నిర్మాతలు. ఇక పైరసీలు, సినిమా ఫోటోల లీకేజీ మీద పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయి. దువ్వాడ జగన్నాథం మూవీ పైరసీ మీద సిసిఎస్ పోలీసుల్ని కలిశారు చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్. సినిమాను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. పైరసీతోటి సినిమా ఇండస్ట్రీ నష్టాల్లోకి పోయే ప్రమాదం ఉందన్నారు దిల్ రాజు. పైరసీని అరికట్టి సినిమా ఇండస్ట్రీని కాపాడాలన్నారు. ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లలో ఈ సినిమాని థియేటర్ల నుంచి సెల్ ఫోన్లలో దాంట్లో రికార్డ్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. సో దానికే ఈరోజు ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి అవన్నీ స్క్రీన్ షాట్స్, వాళ్ళ ఐడీలు అన్నీ తీసుకొని కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాకు ద్వారా ఏదైనా డ్యామేజ్ జరుగుతుందంటే అది ప్రొడ్యూసర్కి, ఆ డిస్ట్రిబ్యూటర్స్కి డ్యామేజ్ జరుగుతుంది. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తానంటే అసలు మీరే కంప్లైంట్ చాలా లేట్గా ఇచ్చారు. ఇప్పుడు మాకున్న టెక్నాలజీతో, మాకున్న సిస్టంతో లింక్ వచ్చిన విదిన్ 24 hours డైరెక్ట్గా పర్సన్ని మేము అరెస్ట్ చేసే టెక్నాలజీ ఫోర్స్ మా దగ్గర ఉందని, దీని గురించి సపరేట్గా ఒక విభాగం, ఒక వింగ్ పనిచేస్తుంది. లవకుశ సినిమా షూటింగ్ ఫోటోలను ఫేస్బుక్ లో పెట్టిన విషయం మీద బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు కళ్యాణ్ రామ్. లీక్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరు లీక్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఏసీపీ గారు సైబర్ క్రైమ్ వచ్చేయండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హీ సెడ్ విల్ డూ హిస్ బెస్ట్ అండ్ ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకుని డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సినిమా రంగం మీద జీఎస్టీపై కేంద్రం ఇంకొకసారి ఆలోచించాలని కోరుతున్నారు నిర్మాతలు.